హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో మనము 5th వీడియోని డిస్కస్ చేసుకోబోతాం. సో ఆల్రెడీ 4 వీడియోస్ కంప్లీట్ చేసాము. సో ఆ 4th వీడియోలో 13th క్వశ్చన్ మనకు హోంవర్క్ ఇచ్చాను. సో ఆ హోంవర్క్ క్వశ్చన్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ 5th వీడియోకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా మనం సాల్వ్ చేసుకోబోతున్నాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, ది లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ బిట్వీన్ ఏ కైట్ అండ్ ఏ పాయింట్ ఆన్ ది గ్రౌండ్ ఈజ్ 90 meters. The string makes an angle of 60 degrees with the level of ground. If there is no slack in the string, then height of the kite is. తెలుగులో కూడా చదువుతున్నాం వినండి. గాలిపటానికి మరియు భూమిపై ఒక బిందువుకు మధ్య గల దారం పొడవు 90 మీటర్లు. ఆ దారం భూమితో 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. ఆ దారం బిగువగా ఉన్నట్లయితే గాలిపటం ఎంత ఎత్తులో ఎగురుతుంది అనేసి క్వశ్చన్ అడిగారు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు క్లియర్గా చూడండి. మనం ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. సో క్వశ్చన్లోకి కనుక మీరు ఇక్కడ వెళ్ళినట్లయితే, సో ఫస్ట్ ఏంటంటే ఒక గాలిపటం అనేది ఎగురుతుంది ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గాలిపటం అనేది ఇక్కడ వేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా అనుకుంటాను, ఇది గాలిపటం అనుకోండి. ఓకేనా? సో ఇది ఎంత హైట్లో ఎగురుతుంది అనేది మనకు క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఫస్ట్ దీని కనుక మనం ఇచ్చిన పాయింట్స్ కనుక చూసినట్టయితే, గాలిపటానికి మరియు భూమిపై ఒక బిందువుకు మధ్య గల దారం పొడవు 90 మీటర్లు. సో ఇది గాల్లో ఎగురుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ బేస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బేస్ అనేది ఇట్లుంది అనుకోండి. సో ఈ హైట్ ఇక్కడ నుంచి ఒక సర్టెన్ యాంగిల్లో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక యాంగిల్లో ఇది బేస్ అనుకోండి. ఇది బేస్ అనుకుంటే ఈ యాంగిల్లో ఈ పాయింట్ ఇక్కడ సర్టెన్ భూమి మీద ఉన్న ఒక పాయింట్కి గాలిపటం మీద ఉన్న పాయింట్కి మధ్య గల ఇది ఒక దారం అనుకుంటే, దారం ఎంత డిస్టెన్స్ ఉంది, దారం ఎంత పొడవు ఉంది, 90 మీటర్ల పొడవు ఉంది. ఓకేనా? సో 90 మీటర్ల పొడవు ఉంది. అలాగే ఆ దారం భూమితో 60 డిగ్రీల ఊర్ధ్వకోణం. సో ఈ డిగ్రీ ఇది ఎంత యాంగిల్లో ఉందంటే 60 డిగ్రీలు ఉంది. ఓకేనా? ఆ దారం ఒకవేళ ఇది బిగుతుగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి, దారం అనేది మనం గాలిపటం ఎగరేస్తున్నప్పుడు చూసినాం అనుకోండి, అది ఇట్లా యూ షేప్లో ఉన్నట్టు కనిపిస్తుంది. మన ఇక్కడ భూమి అనుకోండి, ఇక్కడ గాలిపటం ఉంది అనుకోండి, ఇట్లా స్ట్రైట్గా లేకుండా ఇట్లా యూ షేప్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకేనా? సో అలా లేకుండా స్ట్రైట్గా ఉన్నట్లయితే 90 మీటర్స్ ఉంది. అప్పుడు ఈ యాంగిల్ ఉన్నట్లయితే ఆ గాలిపటం ఎంత హైట్లో ఎగురుతుంది. సో ఇది భూమి కదా, ఇది భూమి. ఇక్కడ నుంచి మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ హైట్ ఏదైతే ఉందో ఈ హైట్ కావాలి. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత పొడవు ఉంది అనేసి మనకు క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఓకేనా? సో మనకి ఇక్కడ ఏమేమి పాయింట్స్ ఇచ్చారు, ఈ గాలిపటం అనేది ఇక్కడ హైట్లో ఇచ్చారు. ఇక్కడ భూమి దగ్గరికి గాలిపటంకి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 90 మీటర్ల దారం ఉంది. యాంగిల్ వచ్చేసి 60 డిగ్రీస్ యాంగిల్ ఇచ్చారు. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నారంటే ఇది ఎంత హైట్లో ఎగురుతుంది అనేసి క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఇప్పుడు మీకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మీకు చెప్తున్న ఒకటే ఒక పాయింట్ ఏంటంటే, 60 డిగ్రీస్ యాంగిల్ వచ్చినప్పుడు ఇక్కడ ఇది 1 అవుతుంది, ఇక్కడ √3, ఇక్కడ 2, ఇక్కడ ఒక భాగం, √3 భాగం, 2 భాగం. ఈ 60 డిగ్రీస్ యాంగిల్ వచ్చినప్పుడు ఈ భాగాలు అనేవి ఇలా మనం డివైడ్ చేసుకోవాలని చెప్పి మీకు స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలో చెప్పాను. అలాగే రిమైనింగ్ 4 వీడియోస్లో కూడా చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, వేరే ఏమీ మార్చట్లేదు నేను. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకు క్వశ్చన్ మార్క్ అనేది ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా కలిపి ఒక భాగం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు √3 భాగం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 భాగం అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఏమేమి వాల్యూస్ ఇచ్చారు, 2 భాగం ఉన్నప్పుడు వాల్యూ ఎంత, 90 మీటర్లు ఇచ్చినప్పుడు √3 వాల్యూ ఉన్నప్పుడు ఎంత అయితే వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా? సో ఇప్పుడు క్లియర్గా నేను మళ్ళీ రాస్తాను చూడండి. 2 భాగం ఉన్నప్పుడు 90 మీటర్లు అయితే √3 భాగం ఉన్నప్పుడు ఎంత, క్వశ్చన్ మార్క్. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 90 × √3, 90 × √3 డివైడెడ్ బై 2 × క్వశ్చన్ మార్క్. 2 × క్వశ్చన్ మార్క్ రాసిన రాకపోయినా ఒకటే. సో 2తో క్యాన్సిల్ చేస్తున్నాను. 2 1ల 2 45ల 90. ఓకేనా? ఇప్పుడు ఎంత మనకు 45 × √3 ఎంత అవుతుంది, 45√3 మీటర్స్. ఇది మన యొక్క ఆన్సర్. 45√3 ఎక్కడ ఉంది, ఆప్షన్ బిలో ఉంది. సో ఇది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీకు చూసినట్లయితే, సెకండ్ క్వశ్చన్, 14th క్వశ్చన్. ది లెంత్ ఆఫ్ ది స్టీల్ వైర్ బిట్వీన్ ఏ పోల్ టాప్ అండ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ 200 meters. ది స్ట్రింగ్ లేదా ఆర్ స్టీల్ వైర్ makes an angle of 60 degrees with the level of ground, then find the height of the pole is.
స్తంభం పైన బిందువుకు మరియు భూమి పైన బిందువుకు మధ్య గల లోహపు తీగ పొడవు 200 మీటర్లు. ఆ లోహపు తీగ భూమితో 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. అయితే స్తంభం పొడవు ఎంత అని అడిగారు. సో మీకు క్లియర్గా రాస్తాం చూడండి. ఫస్ట్ ఏమన్నాడు? స్తంభం అన్నాడు. సో ఈ స్తంభం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటే ఇక్కడ ఈ టాప్లో ఏదైతే పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ నుంచి ఒక స్టీల్ వైరు అంటే లోహపు తీగ, ఆ స్టీల్ వైర్తో ఇలా భూమి మీద కట్టేశారు. ఇక్కడ ఒక పాయింట్ పెట్టేసి ఇక్కడికి దారంతో కట్టేశారు. అప్పుడేంటి ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, ఇది బేస్ అనుకుంటే, కంప్లీట్ బేస్ అనుకుంటే ఎంత డిగ్రీల యాంగిల్? 60 డిగ్రీస్ యాంగిల్ అన్నాడు. క్లియరా? స్తంభం పైన బిందువుకు మరియు భూమి పైన బిందువుకు మధ్య గల లోహపు తీగ పొడవు 200 మీటర్లు అన్నాడు. సో ఇక్కడ స్తంభం పైన ఉన్న తీగకు ఇక్కడున్న తీగకు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న తీగ యొక్క పొడవు ఎంత అన్నాడు? 200 మీటర్లు. ఓకేనా? ఆ లోహపు తీగ భూమితో 60 డిగ్రీల కోణం చేస్తుంది, ఊర్ధ్వకోణం చేస్తుంది. ఓకేనా? అయితే స్తంభం పొడవు ఎంత అన్నాడు. సో ఇది స్తంభం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఈ స్తంభం పొడవు ఎంతనో కనుక్కోమని చెప్పాడు. క్లియర్ కదా? ఇది ఎంతనో కనుక్కోమన్నాడు. సో మనకు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి చెప్తుందంటే 60 డిగ్రీస్ ఉన్నప్పుడు ఇది 1, ఇది √3, ఇది 2. క్లియర్ కదా? సో ఇప్పుడు మనకేంటి √3 వాల్యూ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ఇది ఇచ్చారు కూడా. దీని యొక్క భాగం ఎంత ఉంది? √3 భాగం ఉంది. ఇంకా ఆల్రెడీ ఉన్న భాగాలు ఎంత ఉన్నాయి? 200 మీటర్లు ఉంది. ఇది 2 భాగాలు. సో 2 భాగాలు ఉన్నప్పుడు 200 మీటర్లు అయితే √3 భాగం ఉన్నప్పుడు క్వశ్చన్ మార్కు. అదే ఆన్సర్. ఓకేనా? సో 200 మీటర్లు ఎప్పుడున్నాయి? 2 భాగాలు ఉన్నప్పుడు 200 మీటర్లు అయితే √3 భాగం ఉన్నప్పుడు క్వశ్చన్ మార్కు. క్రాస్ మల్టిప్లికేషన్ చేశారనుకోండి ఎంత అవుతుంది? 200 ఇంటూ √3 డివైడెడ్ బై 2 ఇంటూ క్వశ్చన్ మార్క్. 2 ఇంటూ క్వశ్చన్ మార్క్ 2తో 2 1 200 100 ఇంటూ √3 ఎంత? 100 √3 మీటర్స్. ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా? 100 √3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా? సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, సో క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ మనం వెళ్ళే కొద్దీ కొంచెం డిఫరెంట్గా అడుగుతున్నాం ఫ్రెండ్స్. అలాగా an electric pole is 10 meters height. A steel wire is tied to the top of the pole is affixed at the point on the ground to keep a pole up straight. If the wire makes an angle of 45 degrees with the horizontal through the foot of the pole, find the length of the wire. ఒక విద్యుత్ స్తంభం ఎత్తు 10 మీటర్లు. ఒక దృఢమైన లోహపు తీగ ఆధారంగా ఆ విద్యుత్ స్తంభాన్ని నిటారుగా నిలబెట్టబడింది. ఆ లోహపు తీగ భూమితో 45 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తే దాని పొడవు ఎంత అనేసి క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ మీకు క్లియర్ గా చెప్తున్నా చూడండి. సో ఇక్కడ ఏమన్నారు? ఒక విద్యుత్ స్తంభం ఎత్తు 10 మీటర్లు. ఒక విద్యుత్ స్తంభం, ఇదొక పోల్ అనుకుంటే, ఎలక్ట్రిక్ పోల్, విద్యుత్ స్తంభం అనుకుంటే దీని యొక్క హైట్ ఎంత అన్నాడు? 10 మీటర్లు. క్లియర్ కదా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10 మీటర్లు ఉంది. అయితే దీన్ని ఒక దృఢమైన లోహపు తీగ ఆధారంగా నిటారుగా నిలబెట్టారు. అంటే ఇక్కడ నుంచి ఒక తాడు తీసుకొని ఇది ఇటు స్ట్రైట్ గానే ఉండాలని చెప్పి ఒక విద్యుత్ స్తంభంని లోహపు తీగ ఆధారంగా ఇలా తీసుకొచ్చి ఇక్కడ భూమి మీద కట్టేశారు. ఇటు సైడ్ పడిపోకుండా ఇక్కడ కట్టేశారు. ఓకేనా? ఇది స్ట్రైట్ లైన్, ఇది బేస్ అనుకుంటే ఎంత డిగ్రీస్ యాంగిల్ అన్నాడు? 45 డిగ్రీస్ యాంగిల్ అన్నాడు. క్లియర్ కదా? 45 డిగ్రీస్ యాంగిల్ అన్నాడు. ఇప్పుడు మీకు ఇంకేమైనా ఇచ్చారో చూడండి. ఒక విద్యుత్ స్తంభాన్ని 10 మీటర్లు, ఒక విద్యుత్ స్తంభం యొక్క ఎత్తు 10 మీటర్లు, ఒక విద్యుత్ స్తంభం యొక్క 10 మీటర్లు వచ్చేసిందా? ఒక దృఢమైన లోహపు తీగ ఆధారంగా ఆ విద్యుత్ స్తంభాన్ని నిటారుగా నిలబెట్టబడింది. ఓకే, ఆ లోహపు తీగ భూమికి 45 డిగ్రీలు ఊర్ధ్వకోణం చేస్తే దాని పొడవు ఎంత అని అడిగారు. సో ఈ లోహపు తీగ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి కట్టేశారు కదా, ఇది 45 డిగ్రీస్ యాంగిల్ ఉంది. ఇప్పుడు కనుక్కోమనింది ఏంటంటే ఈ లెంత్ ఆఫ్ ది వైర్, ఇది లోహపు తీగ ఎంతైతే పొడవు ఉందో అది మనల్ని కనుక్కోమని చెప్పారు. ఇది క్వశ్చన్ మార్క్. ఓకేనా? మనకు 10 మీటర్స్ అనేసి దీని హైట్ ఇచ్చారు, 45 డిగ్రీస్ యాంగిల్ ఇచ్చారు. ఈ తాడు, ఇది ఏదైతే కోణం, ఇది తాడు ఉందో దృఢమైన లోహపు తీగ,
దాన్ని లెంత్ కనుక్కోమని చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ మనకు 45 డిగ్రీస్ అన్నప్పుడు స్టార్టింగ్ లో ఫస్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వీడియో, ఇది 5th వీడియో. ఫస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, 45 డిగ్రీస్ యాంగిల్ అయినప్పుడు బేస్ అనేది 1 వస్తుంది, పర్పెండిక్యులర్ 1 వస్తుంది, ఇది హైపోటెనస్ √2 వస్తుంది. 30 డిగ్రీస్ అయినప్పుడు బేస్ √3, పర్పెండిక్యులర్ 1, హైపోటెనస్ 2. 60 డిగ్రీస్ వచ్చినప్పుడు 1 √3 2 అని చెప్పాను కదా. 30 డిగ్రీస్ వచ్చినప్పుడు √3 1 2, 45 వచ్చినప్పుడు 1 1 √2. క్లియర్ కదా? సో నేను అదే మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను. 45 డిగ్రీస్ అన్నప్పుడు ఏమన్నాను? 1 1 √2. క్లియరా? 45 డిగ్రీస్ వచ్చినప్పుడు బేస్ 1, పర్పెండిక్యులర్ 1, హైపోటెనస్ √2. ఇప్పుడు మనం పాయింట్లోకి వెళ్దాం. క్వశ్చన్ మార్క్ ఏమిచ్చాడు? ఇక్కడ ఇచ్చాడు. సో ఇదంతా కలిపి ఒక భాగం అనుకోండి, ఇది కూడా ఒక భాగం అనుకుంటే ఇది కూడా ఇదంతా √2 భాగం అవుతుంది. సో ఒక భాగం ఉన్నప్పుడు 10 మీటర్లు అయితే √2 భాగం ఉన్నప్పుడు క్వశ్చన్ మార్కు. క్లియరా? √2 భాగం ఉన్నప్పుడు క్వశ్చన్ మార్కు. సో దీని కనుక మనం ట్రై చేసినట్లయితే ఒక భాగం ఉన్నప్పుడు 10 మీటర్లు అయితే √2 భాగం ఉన్నప్పుడు ఎన్ని మీటర్లు ఉంటుంది? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 10 × √2, 10 × √2 డివైడెడ్ బై 1. 1 ఇంటూ క్వశ్చన్ మార్క్ రాసిన రాకపోయినా అవుతుంది. 10 × √2 ఎంత అవుతుంది? 10 √2 అవుతుంది. 10 √2 మీటర్స్. 10 √2 మీటర్స్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. క్లియర్ కదా? సో ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఏ టవర్ ఆఫ్ 50 meters height, a steel wire tied to the top of the tower is affixed at a point on the ground to keep the tower up straight. If the wire makes an angle of 45 degrees with the horizontal, the foot of the tower, find the length of the wire. 50 meters 50 మీటర్ల పొడవు గల ఒక టవర్ ను ఒక దృఢమైన లోహపు తీగ ఆధారంగా ఆ టవర్ ను నిటారుగా నిలబెడితే ఆ లోహపు తీగ భూమితో 45 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తే దాని పొడవు ఎంత అనేసి అడిగారు. సో సేమ్ ఆ క్వశ్చన్ లాగానే ఈ క్వశ్చన్ కూడా ఉంది, కాకపోతే కొన్ని వాల్యూస్ చేంజ్ చేశారు. క్వశ్చన్ అనేది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది, కానీ సేమ్ ఉంటుంది. మీరు ఒకసారి ఈ క్వశ్చన్ ట్రై చేయండి. మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అది కరెక్టా రాంగా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. విత్ ఇన్ 24 hours లో మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.